కామెంట్ చేయడం అనేది మీరు కానీ నేను కానీ కరెక్ట్ కాదు. మనం ఎవరో కామెంట్ చేయలేము, ఒక్కోటి చేయలేము. కానీ న్యాచురల్ జస్టిస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా కేసు తీసుకోవడానికి 5 days తిరిగితే అప్పుడు తీసుకున్నారు సార్. 5 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగి ఎస్సీ ఎస్టీలు కూడా మనుషులే, వాళ్ళు కూడా మనుషులని గుర్తించండి సార్. వాళ్ళని రక్షించడానికి చట్టాలు ఉన్నాయి. ఆ రక్షించే ప్రాసెస్ లో డిపార్ట్మెంట్ ఫెయిల్ అయితే వాడు ఎవరికి చెప్పుకోవాలి? ఎస్పీ గారికి వారి గురించి నాకు నాలెడ్జ్ కాదు. అంటే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. వ్యక్తి మీద మనం మాట్లాడాలి. వ్యక్తుల మీద ఆయన మనకి సంతృప్తులు ఉంటాయి. 2 రోజుల నుంచి అనంతపురం జిల్లాలో ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి తాండాలలో గిరిజన గ్రామాలలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు పరిరక్షించబడుతున్నాయి లేదా, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూడాలని క్షేత్రస్థాయిలో ఇవాళ కమిషన్ పర్యటించింది. గ్రామాల్లో పర్యటించినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి చట్టాలు తయారు చేస్తుంది. ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల్లో ఉన్నటువంటి చిన్న అలసత్వం వల్ల ఆ పథకాలన్నీ కూడా గ్రాస్ రూట్లోకి వెళ్ళటానికి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరైనటువంటి రహదారులు లేవు. త్రాగడానికి మంచినీరు వేసవికాలం వస్తుంటే గ్రామాల్లో ప్రజానీకం చాలా రిక్వెస్టులు చేస్తున్నారు. అలాగే ప్రధానంగా ఈ జిల్లాలో అటవీ హక్కుల చట్టం క్రింద ఇంకా చాలా పెద్ద స్థాయిలో భూపంపిణీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గిరిజన ప్రజానీకం అడవుల్లో భూములు సాగు చేసుకుంటున్నారో ఆ భూముల్లో దాదాపు 4,000 పైచిలకు అప్లికేషన్ తిరస్కరించబడ్డాయి. ఇవాళ కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి, ఫారెస్ట్ అధికారులను కూడా ఇవాళ మేము కోరుతున్నాం. ప్రభుత్వమే పాజిటివ్గా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడైతే ఆదివాసీ బిడ్డలు అడవుల్లో భూమిని సాగు చేసుకుంటున్నారో అటవీ హక్కుల చట్టం కింద ఆ భూములన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం 4 మంచి ఆలోచనలతోటి ముందుకెళ్తుంది. ట్రైబల్ ఎకానమీ ఇంప్రూవ్ కావాలి, ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి, ట్రైబల్ హెల్త్ ఇంప్రూవ్ కావాలి, ట్రైబల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేట్ కావాలన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి లక్షణాలతో ముందుకెళ్తుంది. ఇవాళ వాటన్నిటినీ కూడా సక్రమంగా పర్యవేక్షించే బాధ్యత ఇవాళ కమిషన్ కూడా తీసుకుంటుంది. ఇవాళ దానిలో భాగంగా ఇవాళ ఈ జిల్లాలో వచ్చేటప్పటికీ భూపంపిణీ అనుకున్నంత రీతిలో జరగలేదని చెప్పాలి. ఇవాళ సమీక్ష చేసేటప్పుడు చాలా విషయాలు బహిర్గతమయ్యాయి. ఇవాళ అధికారుల్ని కమిషన్ కోరుతుంది. ఇవాళ ఎక్కడైనా సరే ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్నట్లు క్లెయిమ్ వస్తే ఆ క్లెయిము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆదివాసీ బిడ్డలు సాగు చేసుకుంటున్నటువంటి అటవీ భూములు మొత్తాన్ని కూడా పట్టాలిచ్చే కార్యక్రమం చేయండి. ఎందుకంటే 2005, 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల యాజమాన్యపు చట్టం క్రింద మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు వారు 6,15,000 ఎకరాలని అటవీ హక్కుల చట్టం కింద ఆదివాసీ బిడ్డలకి పంపిణీ చేశారు. ఇది పెద్ద స్థాయిలో జరిగింది ఆ రోజున. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 4,26,000 ఎకరాలు భూపంపిణీ చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక రికార్డు. 2.5 సంవత్సరాలలో ఇంత పెద్ద స్థాయిలో భూములను గిరిజనుల ప్రజానీకానికి పంపిణీ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో జరగల. ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి పాజిటివ్గా ఉన్నప్పుడు మరి ఎందుకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్లో చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో అవగాహన లోపం వస్తుందో అర్థం కావడం లేదు. అందుకే ఇవాళ ఫారెస్ట్ అధికారులని, రెవెన్యూ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే
గిరిజన ఆర్థిక వ్యవస్థని బాగు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో సాగు చేసుకుంటున్నటువంటి భూములన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇవాళ కమిషన్ కూడా ఇవాళ ఆదేశిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఇవాళ చాలా విషయాలు ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. అట్రాసిటీ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కారణం ఏంటో అర్థం కావడం లేదు. అదేవిధంగా బలవంతంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నిందితులని అరెస్టు చేయడంలో కూడా జాప్యం జరుగుతుంది. కారణాలని ఒక్కసారి పర్యవేక్షించవలసిందిగా ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఇవాళ చాలా పెద్ద స్థాయిలో మాకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఎక్కువ రిప్రజెంటేషన్ గ్రామాల్లో ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు, అరెస్టులు కూడా జరగడం లేదన్నటువంటి పెద్ద స్థాయిలో రిప్రజెంటేషన్ వచ్చాయి. దీని మీద కూడా ఇవాళ పోలీస్ శాఖ వారితో కూడా ఇవాళ చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని వారు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ అలాగే గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే చాలా పెద్ద స్థాయిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఇవాళ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. ఇవాళ గిరిజన గురుకులాల్లో పెద్ద స్థాయిలో విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా గ్రామాలలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజన ప్రజానీకానికి సంబంధించినటువంటి బిడ్డలు అందరూ చదువుకోవాలి, అక్షరాస్యతని పెంపొందించాలి. అక్షరాస్యతే కాదు, వీళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదవాలి, సమాజంలో సగర్వంగా గిరిజన ప్రజానీకం తలెత్తుకుని తిరగాలనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వం యొక్క ఆలోచనని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో కమిషన్ కూడా చేదోడు వాదుడుగా ఉంటుంది. మా ఆలోచనలు కూడా ఇవాళ ఇలాంటి సమావేశాల్లో బహిర్గతం చేసి కమిషన్ ప్రధానంగా రాజ్యాంగపరమైనటువంటి గిరిజనులకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడటంలో కమిషన్ గట్టిగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. అంతేకాదు, దేశంలోనే రాజ్యాంగపరమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలు ఉన్నటువంటి కమిషన్ ఎస్టీ కమిషన్. దానికి తోడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ ర్యాంక్ స్టేటస్ ఇచ్చారు కూడా ఈ కమిషన్కి. కొన్ని విస్తృతమైనటువంటి అధికారాలు కూడా కల్పించడం జరిగింది. ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ గిరిజనుడికైనా సరే, ఏ గిరిజన సమాజానికైనా సరే అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, దోపిడీ జరిగినా, దళారీ వ్యవస్థ ద్వారా మోసపోయినా కమిషన్ చూస్తూ ఊరుకోదు. ఎవరైనా దోషుల్ని తప్పకుండా శిక్షించే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే కమిషన్కు ఉన్నటువంటి విచక్షణమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలను ఉపయోగించి సమ్మన్లు ఇష్యూ చేయడానికి కూడా కమిషన్ వెనకాడదని కూడా సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ కమిషన్ కాస్తుల కోసం పనిచేసే కమిషన్ కాదు, గిరిజన ప్రజానీకం కోసం పనిచేసే కమిషన్. వారి సంక్షేమం, వారి అభివృద్ధి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇక్కడ ఇవాళ రోస్టర్ విధానం కానీ బ్యాక్లాగ్ సిస్టమ్ కానీ చూస్తే చాలా పెద్ద స్థాయిలో బ్యాక్లాగ్ పెరిగిపోయి ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చి ఆ వేకెన్సీలన్నీ ఫిలప్ చేసే విధంగా కమిషన్ పర్యవేక్షిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ చట్టాలను రక్షించడం పోయి వాళ్ళే మనం రక్షించే కార్యక్రమాలు చేస్తే చట్టాలకు అర్థం ఉంటుంది.